హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ రవి ఆర్మీ వ్లాగ్. ఈరోజు వీడియోలో మన రెసిపీ ఏంటో తెలుసా? సొరకాయ కారపప్పలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి ఎంత రుచిగా ఉంటాయో తెలుసా? తింటుంటే అలా తినాలనిపిస్తూనే ఉంటుందన్నమాట. ఇంతవరకు మీరు సొరకాయతో ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ మనమైతే ఈ సొరకాయ కారపప్పల కోసం బియ్యం పిండిని తీసుకోవాలి. తీసుకున్న బియ్యం పిండిని మంచిగా జల్లించి తీసుకోవాలి. నేనైతే 1/2 kg బియ్యం పిండిని తీసుకున్నాను. మనం చేసేది సొరకాయ కారపప్పలు కాబట్టి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ సొరకాయ. లేత సొరకాయ తీసుకోవాలి. లేత సొరకాయ తీసుకుంటే గ్రేట్ చేసేటప్పుడు గింజలు ఏం లేకుండా చక్కగా నీట్గా వస్తుందన్నమాట. సొరకాయ పై చెక్కు తీసేసి వాష్ చేసుకొని హాఫ్ సొరకాయని యూజ్ చేస్తున్నానండి. ఇలా తురుముకోవడం టైం టేకింగ్ ప్రాసెస్ అనుకుంటే చాపర్ తీసుకొని చాప్ చేసుకోండి. ఇప్పుడు ఈ బియ్యం పిండిలో జీలకర్ర, నువ్వులు యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కానీ వాము కానీ వేసుకుంటే డైజెషన్ బాగుంటుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. మొత్తం పచ్చి కారం కావాలి అనుకున్న వాళ్ళైతే మొత్తం పచ్చిమిర్చి పేస్ట్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకుని తీసుకొని చిన్నగా తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నా. మొత్తం పచ్చికారం కావాలనుకున్న వాళ్ళు పచ్చికారం కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎండుకారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం అది కొంచెం ఇది యూజ్ చేసిన. అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో మనం తురిమి పెట్టుకున్న సొరకాయ తురుముని వేసుకోవాలి. ఇవన్నీ వేసేసిన తర్వాత చేతితో బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా చేతితో నలుపుతూ కనుక కలిపితే సొరకాయలో ఉండే నీరు అంతా కూడా పిండిలో బాగా పడుతుంది. వాటర్ వేస్తే ఆల్రెడీ సొరకాయలో వాటర్, మనం వేసే వాటర్ అన్నీ ఎక్కువ అయిపోయి పిండి పలుచగా తయారైపోతుంది. పిండి పలుచగా అయితే మనం గారెలు వేస్తే నూనె బాగా పీల్చేసుకుంటాయి అన్నమాట. కలిపిన తర్వాత డ్రైగా అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం సొరకాయలోని వాటర్. ఒకవేళ మనం తీసుకున్న సొరకాయ తురుము కనుక తక్కువ అయినప్పుడు మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. మనం వేసుకున్నవన్నీ పిండిలో బాగా కలిసేలా కొద్దిసేపటి వరకు పిండిని బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపితేనే పిండి మంచి సాఫ్ట్గా తయారవుతుంది. పిండి కన్సిస్టెన్సీని చూసుకుంటూ పిండి మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఉండేలా చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు కలిపిన పిండిని కొద్దిసేపు పక్కన పెట్టుకొని ఆలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనమైతే గారెలు చేసుకుందాం. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఉండలా చేస్తే చేతికి బంకలా అంటుకోకుండా, ఈ కన్సిస్టెన్సీతో చేతికి అంటుకోకుండా చూసుకోవాలి. ఈ కారపప్పలు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఇద్దరైతే ఈజీగా చేసుకోవచ్చు. కొంచెమే కాబట్టి ఒక్కరైతే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ పిండిని కొంచెం కొంచెం ఒక నిమ్మకాయ సైజులో తీసుకొని ఉండలుగా చేసుకోవాలి. కారపప్పులు చిన్నగానే చేస్తారు కాబట్టి నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుంది. ఒక పెద్ద సైజు కావాలనుకుంటే కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు ఉండలు. అన్నీ ఒకేసారి ఉండలుగా చేసి పెట్టుకుంటే ఒకేసారి పని అయిపోతుంది. తర్వాత ఒత్తుకోవడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇవి ఒత్తుకోవడానికి పూరి ఫ్రెష్నైనా, లేకపోతే ఒక కవర్నైనా, లేకపోతే ఒక క్లాత్ మీదైనా ఒత్తుకోవచ్చు. మనకి ఏ ప్రాసెస్ ఈజీ అనిపిస్తే ఆ ప్రాసెస్లో ఒత్తుకోవచ్చు. నేనైతే ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు చేతికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా కారపప్పులాగా ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్తో ఒత్తుకోండి. అన్నీ ఒకేసారైనా చేసుకోవచ్చు. అలా వద్దనుకుంటే 2 లేదా 3 చేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి చేసి పెట్టుకుంటే ఆరిపోతాయి అనిపిస్తే 2 3 చేసుకుంటూ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకరు ఒత్తుకుంటూ ఒకరు ఆయిల్లో ఫ్రై చేసుకుంటుంటే ఈజీగా అయిపోతుంది. నేనైతే 2 ఒత్తుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడైతే 2 ఒత్తుకున్నాను. ఇప్పుడు ఆయిల్ లైట్గా హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. నూనె మీడియం హీట్లో కాగిన తర్వాత మనం తీసుకున్న కడాయి సైజుని బట్టి, అందులో వేసుకున్న ఆయిల్ని బట్టి దాంట్లో పట్టేటట్టుగా 2 లేదా 3 గారెల్ని వేసుకొని నిదానంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోయి లోపల అస్సలు ఉడకకుండా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత వేరే సైడ్ తిప్పుకొని అలా కొద్దిసేపు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఈ కారపప్పులను అయితే మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. అప్పుడే మంచి క్రిస్పీగా తయారవుతాయి, తినడానికి బాగుంటుంది. ఇప్పుడు ఈ కారపప్పులు అయితే బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ తయారు చేసిన కారపప్పులని అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మనం ఎన్ని ఉండలు అయితే చేసుకున్నామో అవన్నీ అలాగే ఒత్తుకొని ఆయిల్లో 2 లేదా 3 వేసుకొని ఫ్రై చేసుకుంటూ కలర్ మంచిగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సేమ్ ఇదే పిండితో తపాలా చెక్క కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట. సర్వపిండి అంటాం కదండి, అది కూడా ఇదే.
ఇప్పుడైతే మనం ఒత్తుకున్న కారపప్పులన్నింటినీ మీడియం ఫ్లేమ్లో ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇదే విధంగా అన్నింటినీ బ్యాచెస్ కింద ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన సొరకాయ గారెలు అయితే ఇప్పుడు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత సింపుల్గా ఇంట్లో తయారు చేసామో, మీరు కూడా ఇలాగే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీటిని ఒక దానిని తుంచి చూపిస్తాను, చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇవి అయితే పిల్లలు కూడా వద్దనకుండా చాలా ఇష్టంగా తింటారు.